గరగపరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కేవలం దళితుల వాదనలో విన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ అరెస్టులు చేయమని ఆదేశించడం దారుణమని ఆందోళనకారులు ఆరోపించారు. అరెస్ట్ చేసిన 3 వ్యక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కూడా పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకుంటే తమ నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఇతర ప్రాంతాల నేతలు కూడా గరగపరు ఆందోళనలో పాల్గొనడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు గరగపరులో వారం రోజులుగా గడుస్తున్న గ్రామం పోలీస్ పహార్లోనే ఉంది. 144 సెక్షన్ కొనసాగుతుంది. దళితుల సామూహిక వెలి వివాదంపై ఇరు వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న 3 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో తమ వాదనలు వినకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు వెలివేత లేదా ప్రతి రాజకీయ నాయకులు వచ్చారు. మా విన్నపం అంటూ వినలేదు, వినకుండా అరెస్ట్ చేశారు. ఇది అరెస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు విడుదల అయ్యే వరకు రాత్రి పగలు మేము ఇక్కడ నిరాకరణ చేస్తాం. ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చెప్పాలి మాకు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, ఆ వ్యక్తి విగ్రహం విషయంలో కొన్ని ఏదైతే అర్ధరాత్రికాడ విగ్రహాన్ని పెట్టడంతో అదేవిధంగా గ్రామస్తుల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెట్టడంతో కొన్ని గ్యాప్లు వచ్చినాయి. ఆ గ్యాప్లు ఉన్నప్పుడు గ్రామంలో అందరూ కూడా సామరస్యంగా పరిష్కరించాలి. ఏదైతే ఇతర వ్యక్తుల్ని ఆశ్రయించి ఈ గ్రామంలో వాతావరణాన్ని కలుషితం చేసి నాకు కూడా బాధ కలిగించింది, ఆవేదన కలిగించింది. అందరూ కూడా సంయమనంతో ఉండండి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా గరగపరులో పర్యటించనున్నారు. 11 గంటలకు గరగపరు చేరుకోనున్న ఆయన సామూహిక వెలికి గురైన దళితులను పరామర్శించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజులుగా గరగపరు రగులుతూనే ఉంది. దళితుల సామూహిక వెలి వివాదంపై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గరగపరులో ఎస్సీ ఎస్టీ కమిషన్ జరిపిన మెజిస్ట్రియల్ విచారణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య తలెత్తినప్పుడు కేవలం ఓ వర్గం వారితో మాట్లాడి ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపరు గ్రామం 60 రోజులుగా దళితులను సామూహికంగా వెలివేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సైతం గరగపరులో పర్యటించి దళితుల ఆవేదన విన్నారు. గరగపరు వివాదం రోజురోజుకు శృతిమించడంతో ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉండడంతో మంత్రులతో పాటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను హుటాహుటిన గరగపరుకు పంపించింది. సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశించింది టీడీపీ అధిష్టానం. గరగపరు గ్రామంలో మెజిస్ట్రియల్ విచారణ జరిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. అయితే ఈ విచారణలో మంత్రులు కేఎస్ జవహర్, నక్కా ఆనందబాబు కూడా పాల్గొన్నారు. హరిజనవాడలో దాదాపు 4 గంటల పాటు సాగిన విచారణలో దళితుల వాదనలు విన్న కమిషన్ గ్రామంలో దళితుల వెలి వాస్తవమేనని తేల్చింది. ఈ వ్యవహారం శృతిమించడానికి కారణమయ్యారంటూ ఎంఆర్ఓను, ఎస్ఐను, గ్రామం కార్యదర్శిని బాధ్యుల్ని చేస్తూ వెంటనే వారిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. అంతేకాదు దళితుల వెలికి కారణమైన దోషులను అరెస్ట్ చేయాలంటూ ఎస్సీకి ఆదేశించారు. గ్రామంలో బాధిత దళితులకు 3 నెలల పాటు ఉచిత రేషన్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. గ్రామంలో ఒక్కో దళిత కుటుంబానికి ₹1,00,000 ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడతానంటూ హామీ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలోని చెరువుకు సమీపంలో ప్రభుత్వమే స్థలం కేటాయించి ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇలా వరుస హామీలతో భరోసాతో దళితులను శాంతింపజేసింది ఎస్సీ ఎస్టీ కమిషన్. అయితే ఇక్కడే మరో వివాదం రాజుకుంది. గ్రామంలో సమస్య తలెత్తినప్పుడు విచారణ నిర్వహించినప్పుడు ఇరు వర్గాల వాదనలు వినేలా కేవలం ఏకపక్షంగా విచారణ నిర్వహించి సామూహిక వెలి జరిగినట్లు ఎలా నిర్ధారిస్తారంటూ గ్రామంలో మరో వర్గం మండిపడుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, దాదాపుగా వారం రోజుల పాటు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది?
ఏదైతే గరగపరులో ప్రస్తుతం రాజకీయ పార్టీలు గాని అధికారులు గాని వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ సమస్యకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టేలాగా వీళ్ళు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇటు దళితులనైతే శాంతింపజేస్తున్నారు, వెలి జరిగిందని నిర్ధారించామని చెప్తున్నారు, అలాగే బాధ్యులను అరెస్ట్ చేశారు. ఇక్కడ సమస్య అక్కడతో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ దళితులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది వాళ్ళ కౌలు భూములు వెనక్కి ఇప్పించమంటున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహం ఏదైతే ప్రభుత్వం స్వయంగా స్థలం కేటాయించి గ్రామంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వరకైతే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు, కానీ కౌలు భూములు వెనక్కి ఇప్పించాలంటే అవతల వర్గం వ్యక్తులతో మాట్లాడాలి, ఆ రైతులు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి, ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలి. కానీ ఇక్కడ అదేం జరగట్లేదు. నాయకులు వస్తున్నారు, ఒక దళితులతో మాత్రం మాట్లాడుతున్నారు, వాళ్ళు బాధితులు కాబట్టి, వాళ్ళు బహిష్కరణకు గురయ్యారు కాబట్టి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి గ్రామం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇలా ఎన్ని రోజులు చేసినా గానీ యువతల వర్గం ఆగ్రహంతోనే ఉంది, దళితేతర వర్గం అంతా కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. ఎందుకంటే మా వాదన మీరు ఎందుకు వినరు, మా వాదన వినండి, మేం చెప్పేది కూడా వినండి, ఆ తర్వాత ఇరు వర్గాలని కూర్చోబెట్టి వాళ్ళలో ఒక 10 మంది నాయకుల్ని, మా నుంచి ఒక 10 మంది నాయకుల్ని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించండి. మేము గ్రామంలో అందరం కోరుకుంటున్నాం, దళితులు మాకేం వేరు కాదు, అందరం కలిసి అన్నదమ్ముల్లా ఉండాలనుకుంటున్నాం. మీరంతా వచ్చి దళితుల్ని వేరు చేసినట్టుగా దళితులకు మాత్రమే మీరు మద్దతు పలికి వాళ్ళ వాదన విని ఇక్కడ మమ్మల్ని అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అన్యాయంగా అనేది కూడా వేరే వర్గం ఆరోపిస్తుంది. ప్రధానంగా అంటే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఎక్కడ ఇప్పటికైతే ఇటు అధికారులు కానీ నాయకులు కానీ వ్యవహరిస్తున్న తీరు కనిపించడం లేదు. ఇదే తీరుగా వ్యవహరిస్తే మాత్రం ఇంకా గరగపొర్రు మరో 10 రోజులైనా రగులుతూనే ఉంటుంది. గ్రామంలో సమస్య, అందులోనూ కులాల మధ్య సమస్య పరిష్కరించాలంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రధానంగా దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శేషు.